నమస్కార. ఎక్కువ సంవత్సరాలకు తర్వాత ఒక సూపర్ హిట్ మూవీ రిలీజ్ అయిన ஒரு పెద్ద సంతోషం. భయ్యా తమిళ్లో, తెలుగులో ఆవారా. సో లింగుస్వామి సార్ వణకం. నమస్తే. సో ఆవారా రిలీజ్ గురించి మీరు మైండ్లో ఏమి జరుగుతుంది? మీరు మాట్లాడే తెలుగు వింటే నాకు కూడా కొంచెం తెలుగు వచ్చి గుడ్. తెలుగు ట్రై చేస్తాం. నాకు కూడా ఆవారంటే అక్కడ సాంగ్స్ కార్తీ, తమన్నా 2010 ఇక్కడ పెద్ద హిట్. అక్కడ వచ్చి మన రీమేక్స్ చేయలేదు, స్ట్రైట్గా డబ్బింగ్ వేసేస్తాము. మన రన్ ఎలా అక్కడ వచ్చి మన డబ్బింగ్ అవి అక్కడ జరిగిందో అదే మరి అక్కడ కూడా ఆడియన్స్ చాలా సూపర్ ఎంజాయ్ చేశారు. సాంగ్స్ పెద్ద హిట్ ఆల్ ఓవర్ ఏపీ. కరెక్ట్. ఒక్కొక్క సాంగ్ తర్వాత రిపీట్ మోడ్లో కార్ల, బస్ల, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వాళ్ళు పూరా ఎంజాయ్ చేశారు. ఆ టైంలో ఈ సంవత్సరాలు పూరా రీవైండ్. గుడ్. ప్లీజ్ చెప్పండి. అదే ఒక మూవీ సెకండ్ టైం రిలీజ్ అవ్వాలంటే సాంగ్స్ పెద్ద హిట్ అయిన ఏ మూవీ ఉందో ఆ మూవీ చాలా పెద్ద హిట్ ఉంది. అంటే వాళ్ళ మైండ్లో ఆ సాంగ్ అన్నీ ఉంది కదా. వాళ్ళ తర్వాత గర్ల్స్, బాయ్స్ మొత్తంగా దీని ముందే చూసిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి కలిసి చూసేప్పుడు అది కనెక్టివిటీ అయిన ఎనర్జీ థియేటర్లో రావటం. ఇక్కడ మన తమిళనాడులో ఒక థియేటర్ ఉంది చెన్నైలో, కమలా థియేటర్ అని చెప్పేసి. ఆ థియేటర్లో సాంగ్ ప్లే అయ్యేప్పుడు ఒక లైన్ వాళ్ళు ప్లే అయ్యేప్పుడే ఆఫ్ చేశారు, సెకండ్ లైన్ ఆడియన్స్ చెప్పటం. మన సేమ్ పయ్య అక్కడ వచ్చి సెకండ్ రిలీజ్ అయ్యేప్పుడు ఎన్ కాదల్ సొల్లనే రమిల్లై ఆఫ్ చేస్తారు, ఇప్పుడు ఆడియన్స్ పాడతారు. అది 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 పెద్ద మ్యాజిక్గా ఉంది థియేటర్లో. నా కూడా అక్కడ వచ్చి గుసి రిలీజ్ తర్వాత 2-3 మూవీలు మన మహేష్ బాబు మూవీలు అన్నీ అక్కడ రిలీజ్ అయిన రీల్స్ అన్నీ నాకు వచ్చింది, ఇక్కడ చూశాను. ఎలాంటి ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అది ఎప్పుడు తెలుగు ఆడియన్స్కి వచ్చి మంచి సాంగ్స్, ఇది రోడ్ మంచి ట్రిప్ అందరి మైండ్లో ఉంది కదా. అది గురించి సూర్య సార్, కార్తీ సార్ ఇద్దరు పక్కా తెలుగు మాట్లాడతారంటే కార్తీ గారే. అవును. కార్తీ గారు తెలుగు డైలాగ్స్ లో డబ్బింగ్ వాళ్ళే చేస్తారు అక్కడ. ఆవారా టైంలో తెలుగు డైలాగ్స్ వాళ్ళు పెద్ద హిట్ అయింది. ఏమి పర్టికులర్ డైలాగ్ మీకు స్పెషల్గా చాలా ఇష్టం? మూవీలో ఇది మూవీ పెద్ద కథ లేదు కదా, ఓన్లీ హీరో హీరోయిన్ ఓ ట్రిప్ అత్తనే. ఇలాంటి రోడ్ మూవీ ఇండియాలో ఫస్ట్ టైం. ఈ మూవీలో వాళ్ళ ఇద్దరు పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ మూవీ కెమిస్ట్రీ ఉంటేనే ఆ మూవీ కనెక్ట్ అయ్యి పెద్ద హిట్ అవ్వు, అందుకు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వదుకు కరెక్ట్గా ఉండు. ఈ మూవీలో క్యూట్ అయిన డైలాగ్ అన్నీ ఓకే, బాగా సూపర్గా. వాళ్ళు కార్తీక్ గారు ఎప్పుడు క్యూట్ ఒకటి ఉండు. కార్తీక్ చూస్తేనే ఆడియన్స్కి వాళ్ళకి ఫస్ట్ మూవీ పర్తివీరన్, సెకండ్ మూవీ ఇది వచ్చి మన ఆయిరత్నం వచ్చింది. బట్ దాని తర్వాత ఈ మూవీ స్టైల్గా వస్తున్నారు ఫస్ట్ టైం. అవును, కరెక్ట్. క్యూట్ డైలాగ్ అన్నీ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. బట్ ఓ మూవీలో ఓ హీరో ఫీల్ అయిన డైలాగ్ ఉంది కదా, అది చెప్పటం పర్ఫెక్ట్ రావాలి. మన అది పర్టికులర్గా వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇట్లే డ్రాప్ చేసి తర్వాత ఆ ఫీల్ తోడుగా ఆ బిట్ సాంగ్ ఒకటి, ఆ సాంగ్ ఉండు. ఆ సాంగ్ తర్వాత రోడ్డు వచ్చేప్పుడు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ అక్కడ ఉండి ఫ్రెండ్స్ అందరినీ ఫోన్ చేసి అడగటం, ఎక్కడ ఉన్నావు అంటే రోడ్లో, అమ్మాయి ఇట్లా షార్ట్గా ఉండు. అది వాళ్ళు పెద్ద ఫీల్ తోడుగా, నా బెంగళూరులో నుండి బాంబే దాకా వచ్చాను, అది నాకు దూరంగా తెలియదు. ఆ అమ్మాయిని ఇట్లా వదిలేసి ఇప్పుడే రోడ్డు దాకా వచ్చాను, ఇది వచ్చి చాలా దూరంగా తెలుస్తుంది. ఇలాంటి ఈ డైలాగ్ వాళ్ళు పర్ఫెక్ట్ మాడ్యులేషన్ ఇచ్చారు. డైలాగ్ కూడా మంచి డైలాగే, వాళ్ళ మాడ్యులేషన్ల మూడ్లో అది చాలా నాకు నచ్చిన డైలాగే. వాళ్ళ మాడ్యులేషన్ కూడా చాలా బాగుండు. ఇది అన్ని ఆవారా అంటే చాలా ఎక్కువ రీవైండ్ ఉంది. పర్టికులర్ తమన్నా మేడం గురించి మాట్లాడతారంటే కాస్ట్యూమ్స్ పూరా అన్ని ఆవారా మూవీలో అడడా మళ్ళీ సాంగ్ ఉంది కదా, ఆ కాస్ట్యూమ్, ఆ రైన్ ఎఫెక్ట్ ఎక్కువ ఫెంటాస్టిక్ పిక్చరైజేషన్. అది గురించి చెప్పండి. తమన్నా వచ్చి టైమింగ్ సిన్సియర్. అప్పుడే నా చెప్పాను, నువ్వు వచ్చి కరీనా కపూర్ మరి ఫ్యూచర్లో ఇక 20 years వచ్చి కూడా ఈ ఇండస్ట్రీలో ఉంటావు నువ్వు, అలాంటి సిన్సియర్ నిగరం ఉంది అని చెప్తాను.
ఏంటంటే పర్టికులర్గా ఎక్కడో ఉండు కెరామెన్ మన పాల్స్ తీసేప్పుడు రోప్లో వెళ్ళి షూట్ చేస్తున్నాము. అప్పుడు పర్టికులర్ ఆ రెడ్ కాస్ట్యూమ్ ఉంది కదా, ఆ కాస్ట్యూము ఇమ్మీడియట్గా అక్కడ చేంజ్ చేయాలి. అది సిన్సియర్ అయిన హీరోయిన్ అందరూ మన గుసుపు గురించి అడిగితే నేను డైరెక్టర్ చెప్పేప్పుడు సిన్సియర్ అయిన అందరికీ ఇలాంటి ఇన్సిడెంట్ ఉండు, అన్ని డైరెక్టర్స్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఉండు. చేంజ్ చేయాలంటే ఎలాంటి ఇమ్మీడియట్గా కెరవని వెళ్ళాలి పొయ్యి రావాలి అదంతా కాదు, అక్కడనే డగడగడగా చేంజ్ చేసి ఇమ్మీడియట్గా రావటం. ఆ కోఆపరేషన్ ఏవైతే మన వీళ్ళ ఇద్దరిని బట్టి ఆ రోడ్ మూవీస్ వేయటం, మన ఎక్కడో ఉంటారు కెరవన్ ఎక్కడో ఉండు, మన కార్లోనే వీళ్ళిద్దరు రావాలి, ఆ ట్రిప్ మొత్తంగా వీళ్ళ గురించి షూట్ చేయాలంటే వాళ్ళిద్దరు సిన్సియర్ ఉండాలి. కరెక్ట్, ఇద్దరు అది 100% ఉండటం. ఇప్పుడు టెక్నికల్గా ఎత్తనో వచ్చింది ఎక్విప్మెంట్స్ అన్నీ. 14 years ముందు అలాంటి ఎక్విప్మెంట్స్ కూడా లేదు. మన బాంబేలో ఉండి అన్నీ వచ్చింది. 3 కార్లు మన డిజైన్ చేసాం. ఇలాంటి సిన్సియర్ అయిన కార్తీ తమన్నా మాది ఉండటమే ఈ మూవీ చాలా పెద్ద ప్లస్. 100%. సో మీరు ఫ్రెండ్స్ అందరూ ఒక లాంగ్ జర్నీ చేశారంటే ఈ ఆవార మూవీలో ఉంది ఏమి సాంగ్ రిపీట్ మోడ్లో? అది ఆ ట్రావెల్ సాంగ్, ఆ తెలుగులో లిరిక్స్ నాకు తెలియదు. ఇక్కడ వచ్చి పూంగాట్రే పూంగాట్రే పూ పోలే వందాలి వెల్, ఆ సాంగ్ చాలా నచ్చిన సాంగ్. తెలుగులో వినేప్పుడు ఇక్కడ కూడా చాలా ఎక్కువ బాగుండు. అడడా మలడా అడమలడా ఆ సాంగ్ అక్కడ చాలా పెద్ద హిట్. ఎన్కాద సొల్ల నేరమిల్లే సాంగ్ కూడా పెద్ద హిట్. ఆల్ సాంగ్స్ అక్కడ పెద్ద హిట్. టోటల్ మూవీ బీజిఎం ఒకసారి ఉంది, ఇంకోసారి సాంగ్స్. యువన్ గారు ఒక పెద్ద స్పెషలిస్ట్, డ్రగ్ డీలర్ అందరూ చెప్తారు. సో అక్కడ కూడా వాళ్ళకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంది. కరెక్ట్. సో యువన్ గారి గురించి, ఈ మూవీ గురించి, మీరు రిలేషన్షిప్ విత్ యువన్ గారి గురించి చెప్పండి. యువన్ నాకు బ్రదర్ అలాంటి స్పెషల్. ఎప్పుడు మన పందంగోడిలో స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మూవీ పందంగోడి. తర్వాత ఈ మూవీ వెళ్ళేప్పుడు మనం వేరే ఒక మూవీ పనిలో ఉంటారు వాళ్ళు. నాను యువన్ సంగరాజా, నా ముత్తుకుమార్ అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ తిరిగి వేరే మూవీకి కంపోజింగ్ ఏదో పనిలో ఉండేప్పుడు అక్కడ వెళ్ళానంటే ఆ చైర్ తిప్పి నా సైడ్లో కూర్చుంటే మన కంపోజింగ్, మన కోసం రూమ్ పెట్టడం అది తని ఇమ్మీడియట్గా కావాలి. సాంగ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, పూంగాట్రే సాంగ్ జీ సొల్లుంగ జీ సొట్టి ఇప్పుడు ఎందుకు ఒకందాక కూర్చున్న తర్వాత నా సిచ్యువేషన్ చెప్పటం, ఇలాంటి అమ్మాయి వచ్చి బండిలో ఎక్కేప్పుడు వాళ్ళకి భయంకర గుసి అవ్వటం, ఆ 3 తోడుగా అమ్మాయిని కూర్చుని పెట్టి నన్ను బాంబే దాకా తీసి వెళ్ళవచ్చా అమ్మాయి అడగిన తర్వాతనే ఆ సాంగ్ వచ్చు సార్ మొత్తం సీన్ చెప్పటం. చెప్పిన ఇమ్మీడియట్గా ట్యూన్ వచ్చింది. ఈ మూవీలో అన్ని సాంగ్ ఒరే ఫస్ట్ సిట్టింగ్లనే అన్ని సాంగ్ ఫస్ట్ సిట్టింగ్లనే ఒకే సాంగ్ మట్టు లాక్ అవ్వలేదు. అదేంటంటే ఎన్కాద సొల్ల నేరమిల్లై ఆ సాంగ్ ఉంది కదా, అది మట్టు పర్ఫెక్ట్గా రాలేదు. వాళ్ళు సోనీ మ్యూజిక్ కోసం ఒక ఆల్బమ్ కోసం ఒక సాంగ్ తీసి వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టడం. నాకు ఒకసారి వచ్చి ఒకసారి వాళ్ళ స్టూడియోలో సార్ ఈ సాంగ్ వినండి సార్ ఒకసారి ఎలా ఉంది చూడండి చెప్పేప్పుడు, యాక్చువల్లీ నా సిచ్యువేషన్ వచ్చి ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్గా ఎప్పుడు అప్పుడు రూల్స్ మనం ఏం తెలుతామంటే లాస్ట్ రీల్ కొంచెం జాలీగా ఉండాలి, కొంచెం పెప్పిగా ఉండాలి, కొంచెం స్పీడ్గా ఉండాలి, అందరికి మైండ్లో ఉండు. బట్ ఈ సాంగ్ వాళ్ళు పెట్టేప్పుడు కొంచెం స్లోగా ఉండేట్టుగా ఫీల్, బట్ మూడ్ ఉంది, ఓ సోల్ ఉంది. ఇది అలా 100% ఈ సాంగ్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఓకే సార్ నా సిచ్యువేషనే మార్చి ఆ సాంగ్ ఈ మూవీలోనే చాలా పెద్దగా ఎట్టయిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది ఎన్కాద సొల్ల నేరమిల్లై. సో ఎంటైర్ మూవీలో అన్ని సీన్స్ చాలా నచ్చింది. మీరు ఎక్కువ మూవీస్ డైరెక్ట్ చేశారు. తమన్నా కార్తీ ద కాంబినేషన్, మీరు సెపరేట్ హీరో హీరోయిన్స్ ఉంది కదా మీరు మూవీస్లో, ర్యాంకింగ్ చేశారంటే తమన్నా అండ్ కార్తీక్ ఏమి ర్యాంక్ పెట్టారు? యాక్చువల్లీ ఒక ఆడియన్స్ వాళ్ళే పెట్టాలి ఇదంతా. వన్స్ కెమిస్ట్రీ క్రియేట్ అయిన తర్వాత
అది ర్యాంకింగ్ వచ్చి రన్ మాధవన్ మిరాజస్మిన్ ఇలా ఎత్త ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అట్ట ఏ రెక్కలేదు, ఒకే రెక్కనే. మూవీ ఆడింది కదా, బుల్లెట్ దిగింది కదా, అతనే వన్స్ వర్కౌట్ అయితే అన్నీ 100%. ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిన దేనికి మనం మార్క్ పెట్టకూడదు. అది రిస్క్. వాళ్ళ మైండ్లో మార్క్ ఉంది కదా, అది అదే నిజం. సో ఓవరాల్ భయ్యా ఆవారా గురించి మాట్లాడతారంటే ఒక అందరికి క్వశ్చన్ ఉంది. ఎక్కువ డైరెక్టర్స్ కు పెద్ద హిట్ అయిపోయిన తర్వాత ఫ్యూ ఇయర్స్ లేటర్ పార్ట్ 2 జరుగుతుంది. ఆవారా పార్ట్ 2 ప్లాన్ ఉందా? అది మోర్ రిస్క్ బ్రదర్. అప్పుడు 2010లో ఉండే అప్పుడు ఉండే కెమిస్ట్రీ, అప్పుడు ఉండే మూడ్ అలాంటి వచ్చింది కదా. ఆ మాస్టర్ పీస్గా బాగా వచ్చిన మూవీని మన తర్వాత ఎక్కువసారి చేస్తానని చెప్పటం అది బిజినెస్ కోసం, లేకపోతే అది సెట్టింగ్ మాది ఉండు. వన్స్ రావటం వచ్చి ఫస్ట్ టైం రావటం అది ఒక ఫ్లో, అది నిజమైన ఒక మూమెంట్స్, స్పెషల్ క్వాలిటీ. ఇప్పుడు ఆ పేరు పెడితే ఓటీటీలో అమ్మొచ్చు, ఈ కాంబినేషన్ చేరితే బిజినెస్ అవ్వు, దానికోసం ఒక పని మన లైఫ్లో చేయకూడదు. అది సోల్ఫుల్గా, అది బాహుబలి మాది మూవీ కంటిన్యూస్గా చేస్తే పర్వాలేదు. వన్స్ చేసి 10 years కలిసి ఆ టైటిల్ బట్టి పెట్టి మనం బిజినెస్ కొడతామని చెప్పేసి వచ్చారంటే అది వచ్చి ఆడియన్స్ మనం చేసిన ద్రోహం, ఆ ద్రోహం చేయకూడదు. అది కనెక్ట్ అవ్వదు. నాని చేస్తానే ఇప్పుడు వచ్చి పందంగోడి 2 నాకు చేసిండకూడదు. బట్ ఆ టైటిల్ కోసం ఆ హీరో మనకు నచ్చిన హీరో మన మీద జాయింట్స్ అయితే ఎలా ఉండు సార్ అందరి మైండ్లో ఉండటం. పందంగోడి అంటే పందంగోడే. టెరిబిలీ ఆనెస్ట్ ఫ్రమ్ ద హార్ట్ చెప్తారు. அதுக்கு ఎక్కువ ఒక దిల్ కావాలి, అది ఎక్కువ ఉంది. దిల్లు లేదు, ఒక ఆడియన్స్ ఫీల్గా చెప్తాను. అతనే నిజం చెప్తాను. ఓకే, ఆవారు గురించి ఎక్కువ మా ఇద్దరు మాట్లాడతారు. ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ఆవారా భయ్యా ప్రమోషన్స్ ఆ టైంలో పూరా హైదరాబాద్ రమణ గారు పోస్ట్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. ఫుల్ హైదరాబాద్ తమన్నా గారు కార్తీ సార్ పోస్టర్స్, పెద్ద ప్రమోషన్. అవును, పందంగోడి మరి పందంగోడి ఎక్కడ తిరిగినా కూడా విశాల్ కట్అవుట్ పెడతారు. మన విక్రమ్ కృష్ణ అని చెప్పేసి వాళ్ళ బ్రదరే. అప్పుడు అలాంటి ప్రమోషన్, అప్పుడు పందంగోడి మారియాన ప్రమోషన్ జీవితాన్ని ఎప్పుడు జరగలేదు. అక్కడ నా మహేష్ బాబు, ఎన్టీఆర్ ఎవరిని చూసినా కూడా వాళ్ళు చెప్తారు, ఏంటి సార్ ఆ మూవీ ప్రమోషన్ అలా చేస్తారు సార్, స్ట్రైట్ మూవీ కూడా అలా పెట్టలేదు సార్ అనేసి. అది మరి ఇక్కడ పయ్యా వచ్చి అప్పుడు మన కార్తీ సార్గా బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్, మోర్ దెన్ 18 crores. అప్పుడు మన బోస్ సుభాష్ చంద్ర బోస్ మన తమ్ముడు, వాళ్ళే ప్రొడక్షన్. ఇలాంటి మూవీస్ అయ్యేందుకు ఒక ధైర్యం ఉండే ప్రొడ్యూసర్ కావాలి. ఇది స్క్రిప్ట్ చెప్పం చేయదు, ఎవరిని కన్విన్స్ చేయం చేయదు, ఓన్లీ ఒక ట్రిప్పే కదా. అది నమ్మకమైన ఒక ఇది నమ్మటం మన బ్రదర్, వాళ్ళ కన్విన్స్ అయ్యేందుకు ఏది లేదు. మన ఫ్యామిలీ మన అందరూ కలిసి నాకు ఉండే ఆ ధైర్యాన స్టార్ట్ చేసాము. ఈ పయ్యా పెద్ద కిట్టిన తర్వాత అక్కడ మనం వచ్చి వాళ్ళు స్టూడియో గ్రీన్ వాళ్ళు వేసేస్తారు. మీరే ఉన్నారు కదా అప్పుడు కూడా, మీరు సూపర్ చేశారు అప్పుడు. మీరు సూపర్ కూడా ఉండి ప్రమోషన్ అన్నీ తీసి కార్తీ సార్, తమన్నా అందరినీ కూడా తీసి వెళ్ళాము కదా. రేడియో, టీవీ 2-3 days అక్కడ ఉన్నాము మనం. అవును, స్పైసీన్స్ దిక్కులు తినటం ఏదా, చాలా సూపర్ ట్రిప్. అది ఇక్కడ హిట్ అయిన తర్వాత మోర్ పాజిటివ్ మైండ్లో, ఇక్కడ ఆల్రెడీ హిట్టే కదా, అది గురించి మనం ఏంటంటే కొంచెం కాన్ఫిడెంట్తో కూడా అన్ని పనులు చేస్తాం. మన మాటల మనవుடைய అన్నిలో కూడా కాన్ఫిడెంట్ ఉండు. వెరీ నైస్. చాలా అక్కడ కూడా చాలా ఆడింది ఈ మూవీలో. నాకు పర్టికులర్గా మార్నింగ్ కూడా డిస్కషన్లో మన అసిస్టెంట్స్ కూడా చెప్పటం నాను పర్టికులర్గా ఎండ్ అమ్మాయి వచ్చిన తర్వాత ఎన్టీ స్టూడియోలో షూట్ చేశాను, పూణేలో నితిన్ దేశాయ్ స్టూడియోలో. ఆ అమ్మాయి ఇట్లా హీరో ఉడిసి తర్వాత వచ్చిన తర్వాత రోడ్లో వస్తున్నప్పుడు అక్కడ ఈ అమ్మాయి వచ్చి తమన్నా రోడ్లో నిలవటం, ఓ కారు పక్కల ఏంట్రా ఇక్కడ ఉంది ఈ అమ్మాయి చెప్పేసి దిగి వస్తే అది భయంకర సో ఆ కార్లో ఎటు నువ్వు వెళ్ళలేదా చెప్పేసి వాళ్ళు టీ వచ్చాను కదా, ఫస్ట్ టైం వచ్చాను,
వాళ్ళ కోసం నా కోసం చిన్న పర్చేస్ కూడా వచ్చారు రావటం, ఇది కావాలా అది కావాలా వాళ్ళు అడగటం నాకు వచ్చాం ఫీలింగ్ ఉండింది. అదే దిగాలి వచ్చి నిలుస్తున్నాను. గుడ్ నో. నెక్స్ట్ నువ్వేంటి వెళ్ళలేదా అడుగుంటప్పుడు నైస్ కార్నో పక్కలో పెద్ద బెంజ్ కారు ఉండటం నైస్ నో ఆ కార్లో ఎవరో తట్టి మాట్లాడటం ఆ సీన్ నాకు చాలా నచ్చిన సీన్. తర్వాత కొంచెం సేవలో ఇట్లా పనిచేసే వాళ్ళు వచ్చి ఆ బ్యాంగిల్స్ కూడా వచ్చి అమ్మాయి తినేచ్చారమ్మా అంటే ఇచ్చేప్పుడు పెట్టుకో మనకు పెద్ద లైఫ్ వచ్చింది కదా వాళ్ళు కూడా చేయని చెప్పేసి శైలి ఉండం బ్యాంగిల్స్ ఏమా నీకేదో బస్సు కాసులేదు అడగటం అది గురించి రావటం నువ్వు అమ్మ నా ఎందుకమ్మా కాస్తా ఇచ్చిన తర్వాత కారు కూడా టప్పుడు పని టమ్స్ ఇచ్చి ఇప్పుడే ఓపెన్ చేస్తే ఆ అమ్మాయిని ఇట్టి పంపించారు వాళ్ళు ఎవరు వాళ్ళు అక్సెప్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఆ సీన్ నన్ను తిరిగి పంపించారు. వాళ్ళు నచ్చలేదు. ఎక్కడ వెళ్ళలేదు. మా నాన్న తాత పేర్ల ఇక్కడ రోడే ఉండి చెప్పటం ఇట్లా రోడ్లో నిలిచేట్టుగా వచ్చుని చెప్పేసి నానే ఆలోచించలేదు చెప్పటం ఉంది కదా ఆ సీన్ నాకు పెర్ఫార్మెన్స్ వైస్గా తమన్నా కూడా కార్తీ కూడా దానికి కార్తీ కూడా డైలాగ్స్ కూడా లేదు బట్ ఆ రియాక్షన్ ఉంది కదా చాలా మంచి సీన్ నాకు నచ్చిన సీన్. సో ఆవారా అట్టకాసం ఎంటైర్ తెలుగు ఆడియన్స్ గుడ్ స్పెషల్ టైటిల్ కరెక్ట్. ఓకే సో రీ రిలీజ్ ఒక ఉంది. ఇంకోటి అందరికీ ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఇంకోటి మూవీ రన్ కూడా రీ రిలీజ్ ప్లాన్ ఉంది అందరికీ తెలుసు. కరెక్ట్ ఏమి ఈ రోజు ఎప్పుడు కరెక్ట్. ఇక తమిళ్లో ఫస్ట్ ఓ రీ రిలీజ్ చేసి బెంగళూరులో ఉండి మన ఫ్రెండ్ ఎవరు వాళ్ళే చాలా ఇంట్రెస్ట్ వచ్చి తీయటం మూవీ చూద్దాం కరెక్ట్ డేట్లా మూవీ రిలీజ్ అయితే నాకు కూడా సంతోషం. ఎందుకంటే మోర్ క్లోజ్ టు మై హార్ట్ రన్ తర్వాత ఆవారా కూడా భయంకర నాకు నచ్చిన ఓ మూవీ. సార్ చాలా థ్యాంక్స్. ఆవారా గురించి అన్ని క్వశ్చన్స్కు ఎక్కువ సూపర్గా రీవెంట్ చేసి ఫ్యాంటాస్టిక్ మూమెంట్ క్రియేట్ చేశారు. పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ.